హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇప్పుడు తీసుకున్నామంటే ఇది నా ఫస్ట్ బ్లాగ్ అండి ఇన్ బెంగళూరుకి వెళ్ళి రీచ్ అయ్యాను. బెంగళూరు వైట్ఫీల్డ్ నుంచి మా ఫ్రెండ్స్ తోలుకొని అయితే నేను నంది హిల్స్కి ప్లాన్ చేశాను. సో నంది హిల్స్కి అయితే వెళ్తున్నాము. సో దాదాపుగా నాకు వైట్ఫీల్డ్ నుంచి నంది హిల్స్ 25 కిలోమీటర్ ఏమో డిస్టెన్స్ ఉంటుందండి. అక్కడి నుంచి మేము అర్లీ మార్నింగ్ 4 o'clockకే వెళ్ళిపోతున్నాము. సో నేను నా ఫ్రెండ్స్ సో 3 పీపుల్స్ అండి ఈ రైడ్ వెళ్తున్నాము నంది హిల్స్కి. సో అక్కడి నుంచి నా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. మీరు సన్ రైజ్ చూడాలనుకుంటే అర్లీ మార్నింగే ఇట్లా వెళ్ళిపోవాలండి. సో వెళ్ళిన తర్వాత అక్కడ సన్ రైజ్ చూడడానికి అవైలబుల్ ఉంటుంది. సో దీంట్లో నా దరిద్రం ఏమంటే అండి, సో 4Kలో షూట్ చేశాను కాబట్టి ఈ వీడియో అంతా. సో కొన్ని వీడియోలు అయితే ట్రాన్స్ఫర్ కాలేదండి, కొన్ని క్లిప్స్ తీశాను సన్ రైజ్వి. అవి దాదాపు నాకు అవి ట్రాన్స్ఫరే కాలేదు, అవి అలాగే డిలీట్ అయిపోయాయి. చాలా బాధ వేసిందండి నిజంగా, అంటే ఆ క్లిప్స్ పోయిన దానికి. సో ఎంత కష్టపడి నేను ఆ సన్ రైజ్ కోసమే అక్కడికి వెళ్ళాను, బట్ అయినా కూడా ఆ క్లిప్స్ అనేది డిలీట్ అయిపోయాయి. సో ఉన్న వీడియో క్లిప్సే నేను ఎడిటింగ్లో వాడుకొని సో కొండపైన రోడ్ అయితే ఇలా ఉంటుందండి. సో చాలా క్రిటికల్గా ఉంటుంది. సో కట్టింగ్లు అయితే ఎక్కువ ఉన్నాయి. మేమైనా కూడా చాలా బాగా డ్రైవింగ్ చేశాడు మా మచ్చగడైతే. ఇలా రోడ్డు ఇన్స్ట్రక్షన్ అన్నీ ఉంటాయని చూసుకుని కొంచెం నీట్గా వెళ్ళండి. బండి అయితే జాగ్రత్తగా తోలండి. కట్టింగ్స్ ఉన్నందువల్ల కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. కటింగ్లో మీరు చూసుకొని కట్ చేసుకోండి, ఎందుకంటే రోడ్డు ఇట్లా పైనకి ఉంటుందన్నమాట. ఎక్కడానికి బైక్లో అయితే జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. ముందర వెళ్తున్నాడు నా ఫ్రెండ్ ఏమంతని. సో మేమైతే ఇద్దరు బ్యాక్ అయితే నేను కెమెరా పెట్టుకున్నా, మా మచ్చగాడు అయితే బండి తోలుతున్నాడు అనమాట. సో వ్యూ అయితే చాలా అందంగా ఉంటుందండి. పోయే టైంలో కూడా మీరు బాగా ఆస్వాదించవచ్చు ఆ వ్యూని అయితే. వెళ్తూ కొండ పైనకి వెళ్తూ కింద వ్యూ మాత్రం సూపర్గా కనబడిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ పైన నుంచి కిందికి చూస్తే ఏదో కళ్ళు తిరిగినట్లు ఉంటుందండి ఈ రైడ్లో వెళ్ళినప్పుడు, బైక్లో వెళ్ళినప్పుడు. నిజంగా కారు ఉంటే కార్లో కూడా వెళ్ళొచ్చండి. మనము కారు కూడా పైనకి వెళ్తాయి అన్నమాట. కింద నుంచి బస్సు కూడా ఉందండి. బస్సు డైరెక్ట్గా మీకు పైన కొండ మీదకి పిలుచుకొని పోయి అక్కడ వదిలేస్తాడనమాట. బస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో దానికైతే టైమింగ్స్ ఉన్నాయండి. టైమింగ్స్ చూసుకొని మనము బస్ అవైలబుల్స్ ఉంటాయి, అవి చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో వ్యూ అయితే ఇలా ఉంటుందండి. నేను మా మచ్చగాడు నేను హాయ్ చెప్తున్నాను, సో వీడు కూడా హాయ్ అని చెప్తున్నాడు. ఎటువైపు కెమెరా పక్క చెప్పకుండా వేరే పక్క చెప్తున్నాడు.
సో, ఇలా ఉంటుంది. గోప్రో బ్యాక్ బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా నుంచి అయితే ఇలా వస్తుందనమాట కెమెరా. సో, నైస్. నాకు కూడా నచ్చిందండి నిజంగా. ఫైనల్‌గా అయితే మనం చేరుకోబోతున్నాము. ఇంకో కొద్ది క్షణంలోనే. ఇలా ఫైనల్‌గా వచ్చేసామండి. సో, ఇది ద్వారం అనమాట. దీనిలో లోపలికి పోతే ఇంకా టికెట్ కౌంటర్ అంతా ఉంటుంది. బాగా బైక్ పార్కింగ్ కూడా అక్కడే ఉంటుందనమాట రైట్‌లో. సో, లెఫ్ట్ సైడ్ అంతా యాక్చువల్లీ ఇక్కడంతా మన పార్కింగ్ ఏరియా అండి. కార్సు, బైక్సు అన్నీ కూడా మనం ఇక్కడ పార్క్ చేయాలనమాట. ఈ పార్కింగ్ చేసిన తర్వాత మనము కౌంటర్ అయితే ఆపోజిట్లో ఉంచుతుంది. ఆ కౌంటర్‌లో టికెట్ తీసుకోవాలి. సో, లెఫ్ట్ సైడ్‌లో మనం హెల్మెట్ అంతా అక్కడే సబ్మిట్ చేయాలనమాట. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి మనము. సో, ఇట్లా స్టెయిర్‌కేస్ ఎక్కేసి అలా వెళ్ళిపోవాలి. చెట్ల మధ్యలో చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. మంకీస్ అయితే ఉన్నాయి. మీరేమన్నా తినే వస్తువు ఏమైనా తీసుకొని వెళ్ళాలనుకుంటే కవర్లో మటుకు తీసుకొని పోకండి. అది బ్యాగ్‌లో పెట్టుకోండి. ఎక్కడైనా సిట్టింగ్ వేసినప్పుడు మీరు హ్యాపీగా తినొచ్చు. లేదంటే కోతులు, మంకీస్ ఉన్నాయి. మంకీస్ అవి లాక్కొని వెళ్ళిపోతాయండి. అది కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. సో, మొత్తానికి చాలా బాగుందండి. ఎండాకాలంలో అయినా కూడా కొంచెం గ్రీనరీ అయితే చాలా మెయింటైన్ చేశారు. బాగానే ఉంది. ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళాలంటే పైకి చాలా ఓపిక ఉండాలండి. చాలా కష్టపడుతూ ఎక్కుతున్నాం మేమైతే. ఎవరికైనా అంతే అండి. కొండ ఎక్కాలంటే ఆయాసమెంట్ కంపల్సరీ వస్తుందన్నమాట. వెళ్తూ వెళ్తూ కిందికి చూస్తే చాలా డిస్టెన్స్ కనబడుతుంది. చూడండి, నా ఫ్రెండ్స్ నేను హాయ్ చెప్తున్నాను. వాళ్ళైతే బ్యాక్ సైడ్ నవ్వుతున్నారు. మా మచ్చగాడు ఏదో జోక్ వేసాడు అనమాట. సో, ఇలా నేను మాట్లాడుతున్నాను. హాయ్, ఇది నంది హిల్స్కి వచ్చాము అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సరిగ్గా వాయిస్ రాలేదు, అందుకని నేను అక్కడి నుంచి ఆ వాయిస్ పెట్టలేదు మీకు. వాడైతే మనం పరిగెత్తుకుంటూ వెళ్దాము అంటున్నాడు. చాలామంది వచ్చారండి. మార్నింగ్ టైంలో అయితే చాలామంది వచ్చారనమాట. చాలా కష్టంగా ఉంది. మాటలు కూడా రావట్లేదు. ఇంత పొద్దున్నే ఇట్లా ఎక్కాలంటే చాలా కష్టం. చూడండి, ఇట్లా వ్యాన్ కూడా ఉంటుంది. మన వ్యాన్లో కూడా వెళ్ళొచ్చు అనమాట పైనకి. ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా అప్లై అవుతుంది అనమాట. మనకి ఎక్కడానికి వీలు కాకుండా ವ್ಯಾನ್ ಬುಕ್ ವ್ಯಾನ್ಲೇ వెళ్ళొచ్చు. ಬ್ಯಾಗ್ ಏನು ಮಾಡಲ್ಲ ಕವರ್ ಹಿಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಡ. హౌదా మరి గిట్లా కొడుతుంది. చూడండి, కోతులు మీకు కవర్ ఏమైనా తీసుకొని వస్తే అట్లా పట్టుకొని పోతాయి. కవర్ని తీసుకురాదండి. ಬೆಳಗ್ಗೆ ಒಳ್ಳೆ ಎಕ್ಸಸೈಸ್ ಇದೆಯಪ್ಪ. ಹಿಂಗೆ ಕೂಟ್ರ ಮೇಲೆ ಪಕ್ಕ ಒಳಗಡೆ ಓಡುತ್ತೆ. స్టేర్ కేస్ అంటే భారీగా ఉన్నాయండి. ఎక్కాలంటే కష్టంగా ఉంది. ఆయన కూడా ఎక్కాలి, పర్లేదు, ఎక్కుదాం. ತೋರಿಸಿದ್ದೀನಿ ಮಚ್ಚ ಆಲ್ರೆಡಿ.
ಫಸ್ಟ್ ಅದಕ್ಕೆ ಆಮೇಲೆ ಒಂದಲ್ಲ 10 ಫೋಟೋ ಇವಾಗೆ వాటర్ బాటిల్ కూడా అలో చేయలేదండి. సో వాటర్ బాటిల్ అలో చేసినా కూడా ఇక్కడ తాగుతాంటే సో ఇక్కడ వాటర్ బాటిల్ కూడా అలో చేయరా. వాటర్ బాటిల్ అలో చేస్తే ಇಲ್ಲ ಇವನ್ 4-5 ಸೆಕೆಂಡ್ ಕಾಣಿಸ್ತಾವ ಯಾರು ಅದೇ ಅದೇ ಅಂತಲೇ ಬಂದಿದೆ. ಇದು ಎಣ್ಣೆ ಬೇಕು ಹಾಲು ಒಂದು ಅದಕ್ಕೆ ಅದಕ್ಕೊಂದು ಆರ್ಡ್ರ್ ಬಂದು ಇದು ಮ್ಯಾಪು ಎಲ್ಲ ಹಿಂಗೆ ಕಳ್ಸಿಟ್ಟಲ್ಲ ಅಲ್ಲಿ ಶಾಖದ ವಿದ್ಯಾ ಮೊದಲನೇ ಲೆಕ್ಕ ಅಯ್ಯೋ 2-3 ದಿನ ಆಗಲ್ಲ ನಮ್ಮ ಕೈಲಿ. ಆಮೇಲೆ 20 ವರ್ಷ ಆಗುತ್ತೆ, ಒಂದು ವಾರನೇ ಆಗಲ್ಲ. ಏನೋ ಜಿಮ್ ವರ್ಕೌಟ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಸಾಕಪ್ಪ ನಾನು ಮಾಡ್ಬಿಡ್ತೀನಿ. നടക്ക ഇവിടെ ಇವು ಪ್ಯಾಂಟ್ ಚೆನ್ನಾಗಿದೆ ನೋಡು. ಇವು ಪ್ಯಾಂಟ್ ಅಷ್ಟೇ ಅಂತೀಯಾ? ಇಲ್ಲಿ ನೋಡಿ, ಇಲ್ಲ ಐತೆ ಕೂತ್ಕೋ, ಅದಕ್ಕೇನಂತೆ. ಹ್ಞೂ ಏನಂತಿದೆ ಗೊತ್ತಾ, ನಂದಿಗೆ ನಂದಿಗ ಬೆಟ್ಟದಾಗ ಹೋಗ್ಬಿಟ್ಟು ನಂದಿನ ನೋಡಿಲ್ಲ ಅಂದರೆ ಅಂದಿಕ್ಕಿಂತ ಕಡೆ ಅಂತ. ಹೌದಾ? ಪ್ಲೀಸ್ ನಂದಿನ ನೋಡಿ. ಇವನು ಹೊಟ್ಟೆನ ಹಿಡ್ದು ಇಕ್ತೇವೆ. ಏನಿಲ್ಲ ಬಿಡಮ್ಮ, 6 ಪ್ಯಾಕ್ ಮಾಡಿ. ಇದು 6 ಪ್ಯಾಕ್ ಅಂತಾರೆ ಮಗ, ಪೇಮೆಂಟ್ ಬೇಕಿದೆ. ಹೌದು, ಇಲ್ಲಿಂದ ಈಶಾಗೆ ಎಷ್ಟು 40 ಕಿಲೋಮೀಟ್ರ್ ತಿರುಗಿ ಈಶಾ. ಹರ ಹರ ಇವ್ರು ಗುಜರಾತ್ ಅವರು ಹೊಡೆದಿರೋದು 89. ಡೆಲ್ಲಿ ಹೊಡೆದಿರೋದು ಇವ್ರು ನೋಡಿ 9 ಅವರ್ಗೆ ನಾವು 92 ಹೊಡೆದ್ಬಿಟ್ಟು ಮನೆಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟವ್ರು. ಮನೆಗೆ ಅಂದರೆ ಕರೆಕ್ಟಾಗಿ 1 ಅವರ್ಗೆ ಮ್ಯಾಚ್ ಮುಗ್ದಾಗೈತೆ ಮಗ. 4 ಅವರ್ ನಡೆಯೋ ಮ್ಯಾಚು. ಯಾರು ಗುಜರಾತ್ ಕ್ಯಾಪ್ಟನ್? ಎಲ್ಲೈತೆ ಅಲ್ಲಿ ಬರೋ ಟೈಮ್ ಇದೆಲ್ಲ ಏನು
ಓಹೋ ಅದು ಪೆಹಲೆ ಮೇ ದಿಲ್ ಕೋ ಕರಾಯ. ನೀನೇನಂದ್ರೆ ಮಗ ಎಣ್ಣೆ ಜಾಸ್ತಿ ಆಗತ್ತೆ ಮಗ, ಮಣ್ಣು ಜಾಸ್ತಿ ಮಗ ಮಗ. ಇಲ್ಲಿ ಈ ಪ್ಲೇಸಲ್ಲಿ ಲವರ್ಸ್ ತುಂಬ ಜನ ಬರ್ತಾರೆ. ಹೆಂಗೆ ಬರ್ತಾರೆ ಅಂದರೆ ಹೇಳಲೇ ಬೇಡ, ಯಾರು ಬೀಳಲ್ಲ. ಏನು ತಲೆ ಕೇರ್ಕೊಂತವನು ಏ ಬರ್ತಾ ಇದ್ದ ಅವನು. ಹಾಂ ಇಲ್ಲೇ ಪೆಹಲಿವೆ. ತಿಂಗಾಡಬೇಕು ಟೈಮ್ ನೋಡಿ, ತಿಂಗಾಡ್ಬೇಕು ಮಗ. ವಾ ಅಟ್ಟ ಸ್ಟೆಪ್ ಮಗ ಲೂಸು ಪೆಲ್ಲ ಮಗ, ಮಗ ಲೂಸು ಪೆಲ್ಲ. ಮಗ ಮೂಳೆ ಮುರಿದೋದೈತೆ. ಆವಾಗ ಬಾಡಿ ನಿಂತ ಆ ಡ್ಯಾನ್ಸ್ ಕಾಲ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿತ್ತು ಸೂಟಬಲ್ಲು. ಇವಾಗಿಲ್ಲ. ಹಿಂಗೋಣ ಹಿಂಗಲ್ಲ ಮಗ, ಹಿಂಗೋಣ. ಸೋಡ ಇದೆಯಾ ಕೇಳು. ಇದೆಯಲ್ಲ ಎಷ್ಟು ಕೇಳು. ಹೌ ಮಚ್? ಪನ್ನೀರ್ ಬೇಕಾದ್ರೆ ಜಿಂಜರ್ ಕೆಳಗಡೆ ಕೆಳಗಡೆ ಅದು ಪನ್ನೀರ್ ಎರಡೇ ಇರೋದು. ಜಿಂಜರ್ ತಗೊಂಬ. ಪನ್ನೀರ್ ಹೆಂಗೆ ಇರ್ತೈತೆ? ಪನ್ನೀರ್ ಅಂದರೆ ಜಿಂಜರ್ ಇದು ಕುಡಿ ಮಗ, ನನ್ನ ನೋಡ್ಸ್ಕೊತಿಲ್ಲ. ನನಗೆ ಬೇಕು ಬೇಕಾ ಸೌಂಡು ತಗೊಳ ನೀನು. ಜಿಂಜರೇ ನಂಗೆ ಏನು ಇದು ಒಳ್ಳೆ ಇದು ಇದು ನೀವು ಊಟ ಮಾಡಿ ಮಾಡ್ತೀವಿ. ಕುತ್ಕೊಳ್ಳೋಣ. ಯಾವ್ದಾದ್ರು ತಗೊಳ್ಳೋ. ಕೆಳಗಡೆ ಏನೋ ಕೆಳಗಡೆ ಐತೆ ನೋಡೋದು. ಇದೇನದು? ಮಸಾಲ ಜೀರಾ ಮಸಾಲ ಅದು ಇಟ್ಕೊಳ. ಜೀರಾ ಮಸಾಲನಾ? ಇದು ಬೇಡ ಹಂಗಾದ್ರೆ. ಎಲ್ಲ ಜೀರಾ ಮಸಾಲ ಅದು. ಇದು ಜೀರಾ ಮಸಾಲ ತೋರಿಸಲ್ಲ ಯಾವ್ದು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ನೋಡು. ನಂಗೆ ಜಿಂಜರ್ ಇರಲಿ ಬಿಡಪ್ಪ. ಜಿಂಜರ ಬಾ ಫಸ್ಟು ಕುತ್ಕೊಂಡು ಆಮೇಲೆ ಕೊಡೋಣ ಕಾಸು. ಕೊಡ್ಬೇಕಾ ಫಸ್ಟಾ? ಸ್ಕ್ಯಾನ್ ಮಾಡೋಣ ಬರೋ. ಓಪನ್ ಮಾಡಿ ಫೋಟೋ ಅಂತ ಹೆಂಗೆ ಓಪನ್ ಮಾಡಿದೆ? ಓಪನ್ ಮಾಡೋದು ತುಂಬ ಡೇಂಜರು. ಯಾರು ಓಪನ್ ಮಾಡೋದು? ಈ ಶಾಸ್ತ್ರ ಹೇಳಿದೆ ಹೇಳ್ಬೇಡ. ಓಪನ್ ಇದನ್ನು ಇಷ್ಟ ಅಥವಾ ತೆಲುಗಲ್ಲಿ ಹೇಳು. తెలుగు ಹಂಗೆ ಸುಮ್ಮನೆ ఇది ఎలా ఓపెన్ చేసేది ఇది ఎలా ఓపెన్ చేసేది చూపిస్తాను. దీనిపైన ఇట్లా పేపర్ ఉంటుంది. యా కరెక్ట్ బాగా. దీన్ని ఫస్ట్ రిమూవ్ చేయాలా. లోపల ఒకటి గోలు ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయాలి. ఇట్లా అయ్యో చూడండి ఫ్రెండ్స్, అది సోడా కొట్టేదానికి ఎంత కష్టపడుతున్నాడు. ಇದನ್ನು ಕುಡಿಯೋದು ಹೆಂಗೆ ಅಂತ ಹೇಳ್ಕೊಡ್ಬೇಕು ನೆಕ್ಸ್ಟ್. ಯಾಕಂದರೆ ಗೋಲಿ ಅದು ನಾನು ಕೂಡ ಓಪನ್ ಮಾಡ್ಕೊಡಂಗೆ.
ಎಲ್ಲರೂ ಮುಂಚೆನೇ ಓಪನ್ ಮಾಡ್ತಾರೆ ಗ್ಯಾಸ್ ಇಡ್ಲು ತಾಗಲ್ಲ ಸೂಪರ್ ಆಗಿದೆ ಚಾಯ್ಸ್ ಚಾಯ್ಸ್ ಟಚ್ ಮಾಡ್ರು ಟಚ್ ಮಾಡ್ರು ಟಚ್ ಮಾಡ್ರು వెరీ గుడ్ సో సోడా అండి ఇక్కడ తీసుకున్నాం జింజర్ సోడా సో ఇంకో ఇదంతా ఆరిపోతా అంటే సోడా తీసుకున్నాం ಅವನು ತೋರಿಸ್ಬೇಕೈತೆ ಅವನು ನೋಡಿಸ್ತಿದ್ದೆ ಆಗುತ್ತೆ ರೆಕಾರ್ಡಿಂಗ್ ಅದನ್ನೇ అది యాక్చువల్గా గోలీ కిందనే ఉంటుంది గోలీ ఫుల్లాగా ఎత్తుగా హంగే ಆಗಲ್ಲ ಅದು ಹೇಳ್ಬೋದು ಇಲ್ಲ ತಾಗಾలి ಆ ಗೋಲಿ కిందనే ఉంటుంది పైన ఉండేది అది నైస్ జీరో లెమన్ ಜಿಂಜರ್ ಚೆನ್ನಾಗಿದೆಯೋ ಹೇಮಂತ್ ಇದು ಸೂಪರ್ ಇದೆ ಇದರಲ್ಲಿ ಫ್ಲೇವರ್ ಏನಂದರೆ ಜೀರಾ ಇದು ಲೆವೆಲ್ಗೂ ತುಂಬ ಒಳ್ಳೆಯದು ಜಿಂಜರ್ ಅನ್ನೋದು ನಾನು ಹೇಮಂತ್ ಈ ಸ್ಕ್ಯಾನರ್ ಇಲ್ಲೇನೋ ಇಲ್ಲ ಆಯ್ತಾ ಸ್ಕ್ಯಾನ್ ಹೇಳ್ತೀರ ಎಲ್ಲೂ ಇಲ್ಲ ನಮಗೆ ಡಿಜಿಟಲ್ ಇಂಡಿಯಾ ಇದಲ್ಲ ಇದು ವೇಸ್ಟ್ ಮಸಾಲ ಇದು ಜಿಂಜರ್ ಇದು ಮಸಾಗೆ ಎಡಿಟಿಂಗ್ ಮಾಡ್ತಾನೆ ಅವನು సో నంది హిల్స్ ఎక్స్పెన్సివ్గా ఉంటుందండి ఫుడ్ అయితే మీరు తినలేరు ఫుడ్ కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది సో మీరు ఏమన్నా కూడా కింద తినేసారండి ఇక్కడ తీసుకోవాలన్నా కూడా అలో చేసేలేదు పైకి ఏమన్నా కూడా ఇక్కడ కాస్ట్లీ ఉంటుంది కాస్ట్లీ ఉంటుంది సో ఈ కూల్ డ్రింక్స్ అయితే 40 రూపీస్ అవుతుంది మనకి 40 రూపీస్ పడింది యాక్చువల్లీ ఇది 30 రూపీస్ అలా 30 రూపీస్ అలాగే యాక్చువల్లీ 30 ఇక్కడైతే 40 రూపీస్ పడింది వచ్చి ఫుడ్ కోర్ట్ అయితే ఇది పైన ఫుడ్ కోర్ట్ ಇಲ್ಲ 40 ರೂಪೀಸ್ ಒಳ್ಳೆ ಏನೋ ಐತದೆ ಐತೆ ಮಗ ಗೋಳಿ ಗೋಳಿ ಐತೆ ಮಗ ನಂದು ಚೆನ್ನಾಗಿದೆ ರಲೇಶ್ವರ ಡಿಫ್ರೆಂಟಾಗಿರೋದು ಮಾಡಕ್ಕೆ ಹೋಗಿ ಹೊಡ್ಸ್ಕೊಂಡು ನಾನು ಹುಷಾರ ಜಿಂಜರ್ ನೋಡಿದ್ರೆ ಸೋಡಾ ಜಿಂಜರಲ್ಲೇ ಕುಡಿಬೇಕು ನಾನು ಅದಕ್ಕೆ ಜಿಂಜರ್ ತಗೊಂಡಿದ್ದ ಇವನು ಸ್ಪೆಷಲ್ ಅದು ಏನಂತಾರೆ ಮಗ ನಾನು ಒಬ್ಬನೇ ಹೊಡಿವಾಗ ಇಲ್ಲ ನಿನ್ನ ಜೊತೆ ಇದೇ ಒಂದು ಸಾಯ್ ಬರ್ತೀನಿ ಅದು ಹಂಗೆ ಆಯಿತು तेरा करो झुम 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 इंतजार 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ಮಗ ನಂದಿ ಹಿಲ್ಸ್ ಬಗ್ಗೆ ಏನಾದರೂ ಹೇಳ್ರಿ ಮಗ ನಂದಿಲ್ಸ್ ಇದು ನಂದಿಲ್ಸ್ ಏನು ಇದು ಟಿಪ್ಪು ಏನು ಮಾಡಿದ್ದ ಅದು ಆ್ಯಕ್ಚುಲಿ ಗುರುವಲ್ಲಿ ಸೆಟ್ ಮಾಡಿಕೊಂಡು ಓದ್ಕೊಂಡು ನೋಡ್ಕೊಂಡು ಇಡಬೇಕು ಇದರಲ್ಲಿದೆ ನೆಹರು ನಿಲಯ ಅದೆಲ್ಲ ತೋರಿಸು ನೆಹರು ನಿಲಯ ನೆಹರು ಆ ಟೈಮಲ್ಲಿ ಅವರು ಕೂಡ ಇದ್ರು ಇಲ್ಲಿ ಹೌದಾ ಇಲ್ಲಿ ಇದೆ ನೆಹರು ನಿಲಯ ಇಲ್ಲೇ ಅಲ್ಲ ಇರೋದು ಹಿಂಗೆ ಹೋಗ್ಬೇಕಲ್ವ ಹಿಂಗೆ ಹೋಗ್ಬೇಕಾ ಹೇಮಂತ್ ನಮ್ದು ಬೇರೆ ಇರುತ್ತೆ ಅಂತೀಯ ನಮ್ದಿರುತ್ತೆ ಅಂತೀಯ
कैमरा जल्दी फोकस करो. ಇದು ಸೋಲಾರ್ ಲೈಟ್ ಇದು ಮಸ್ತಾಗಿರುತ್ತೆ. ಚಾರ್ಜಿಂಗ್ ಆಗ್ತೈತೆ ಅಂತ ತೋರಿಸ್ತೀವಿ. ಆಮೇಲೆ ಬರ್ಬೇಕಾದ್ರೆ ರೆಸ್ಟ್ ರೂಮ್ಗೆ ಹೋಗಿ ಬಂದ್ಬಿಟ್ರೆ ಸ್ವಲ್ಪ ಕ್ಲಿಯರ್ ಆಗ್ಬಿಡುತ್ತೆ ಮೈಂಡ್. ಯಾಕೆ ರೆಸ್ಟ್ ರೂಮ್ ಹೋಗಿಲ್ಲ? ಇಲ್ಲೆಲ್ಲ ಹೋಗು. ಡಿಜಿಟಲ್ ಇದೆಯಮ್ಮ, ಹಂಗೆ ಹೋಗ್ಬಿಡ್ತದೆ ಆನ್ಲೈನ್ಗೆ ಅಂತ. ಅಷ್ಟೊಂದು ಡಿಜಿಟಲ್ ಆಗೈತೆ. ಅದನ್ನು ನೀಟಾಗಿ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡೋಣ. ನೆಹರು ಇದೆಯಾ ಒಳಗಡೆ ಅಂತೂ ಅಲ್ಲಿ ಹೊಡಿಲ್ಲ. 1980 ಕಟ್ಟಿರೋದು. ನಿಜ ಹೇಳು, ನಿಜನಾ? ಆದರೆ ಓದಿದ್ದೆ 1880 ಏನಂತೀನಿ. ಆ ಜನಗಳು ಇಲ್ಲಿವರೆಗೂ ಇಲ್ಲಿದ್ದಾರೆ ಅಂದರೆ ಗ್ರೇಟ್. ನಂದಿ ಇಲ್ಲಿ ನಂದಿ ಮಾಡಮಗ ಮಸ್ತಿದೆ ಮಗ. ಮಗ ಹೇಮಂತ ಹೇಮಂತ್ ಹೇಗೆ ಹೇಗೆ ಹೇಮಂತ್ ಬರ್ರ. ಇದು ಬರಂಗಿಲ್ಲ ಮಗ. ಬರಂಗಿಲ್ಲ ಆದರೆ ನಾವು ವೀಡಿಯೋ ಮಾಡಕ್ಕೆ ಹೋಗ್ಬೋದು. ವಿಡಿಯೋ ಮಾಡ್ಬೋದು ಅಷ್ಟೇ. ಓಡಾಡ್ಬೋದಾ? ಓಡಾಡ್ ಬೈತಾನೆ. ಯಾರು ಬೈತಾರೆ? ಯಾರು ಬೈತಾರೋ? ಪಾರ್ಕಿಂಗ್ ನಿನ್ನ ಬಾಧೆ ನಿಂದು ಮಗ. ಸ್ವಲ್ಪ ಫಾಸ್ಟ್ ಆಗಿದ್ರೆ ಅಲ್ಲಿ ನೋಡ್ಬೋದು ಮಗ. ಚೆನ್ನಾಗತ್ತೆ. ಅವ್ರಿಗೆ ಪರ್ಮಿಷನ್ ಕೊಡಿ. ಏನಾದರೂ ಕಾರ್ नाटक करना कि मैं ट्रिप में चला हाँ माची
ಕರ್ಸ್ಕೊಂಬತ್ತಾನೆ. ಅದು ರಫ್ ಐತಲ್ಲ. ಜಿಂದಾ ಹೂನಿ ಮರ್ ಗಯಾ ಕ್ಯಾ ನಾನು ಅನ್ಕೊಂಡಿದ್ದ. ಮಾಡು 4,000 ಒಂದು ಐತೆ ನೋಡಿ ಮೈಕೋನ. ರೋಡ್ ಎಷ್ಟು ಇಳಿತಾ ಇದ್ರೆ ನಮ್ಮ 3 ಕ್ಯಾಪ್ಟನ್ ಬರ್ತದೆ. ಎಲ್ಲ ಎಳೆಗಳು ಹಿಂಗೆ ಉದುರ್ತಾ ಇರ್ತಾವ ಮಗ. ಬಿಸಿಲು ಕುದುರೆ ಒಂದು ಹಿಂಗೇನಾ ಹಿಂಗೆ ಹಾಂ ಹಿಂಗೆ ಹೋಗೋಣ ಹಿಂಗೆ. ಆ್ಯಕ್ಚುಲಿ ಇದು ಅಲ್ಲಿಗೆ ಹೋಗುತ್ತೆ. ವಾ ನೀನು ಈ ಪ್ಲ್ಯಾನ್ ಇನ್ನೊಂದು 2 months ಬಿಟ್ಟು ಮಾಡಬೇಕಾಯ್ತು. ಇವಾಗ ಸಡನ್ನಾಗಿ ನಿನ್ನ ಕಂಟೆಂಟ್ ಬೇಕಾಗಿದ್ರೆ ಬೇರೆ ಏನಾದರೂ ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡಬೇಕಾಯ್ತು. ಬೇರೆ ಏನು ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡ್ಬೋದಾಗಿತ್ತಪ್ಪ. ಇವಾಗ ಅಂದರೆ ನಿಂಗೆ ಇಲ್ಲಿ ಮಳೆ ಬಂದಾಗಿದ್ದು ಒಂಥರ ಇರುತ್ತೆ ಮಗ. ಪ್ಲೇಸ್ ಹೆಂಗಿರುತ್ತೆ ಅಂದರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಗ್ರೀನರಿ ಹೌದು. ಭಯಂಕರ ಇರುತ್ತೆ. ಮಳೆ ಟೈಮಲ್ಲಿ ಸ್ಕೆಚ್ ಆಗ್ತದೆ ಸ್ವಲ್ಪ. ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀನಲ್ಲ ಅವಾಗ ಸನ್ರೈಸ್ ನೋಡ್ಬೇಕಂತಾನೆ ಬಂದಿರೋದು ಅಷ್ಟೇ. ಇವಾಗ ನಾವು ಬೆಂಗಳೂರವರು ಸ್ವಲ್ಪ ಯೂಟ್ಯೂಬ್ ನೋಡ್ತೀವಪ್ಪ. ನಿಮ್ಮ ಅನಂತಪುರಮಲ್ಲಿ ಏನೇನು ಫೇಮಸ್ ಅದನ್ನು ಸ್ವಲ್ಪ ನೋಡಬೇಕಲ್ಲ, ಮಾಡಬೇಕಲ್ಲ. ಅಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿಲ್ಲ ಬಿಡು ಮಗ. ಈ ಟೈಮಲ್ಲೆಲ್ಲ ಬಿಸಿಲು ಸತ್ತೇ ಹೋಗ್ತೀವಿ ಅಲ್ಲಿ. ಅಪ್ಪ ನೀನು ಮಾಡ್ಬಿಟ್ಟು ಹಾಕೋ. ನಾವು ಇಲ್ಲಿ ಬೆಂಗಳೂರಾಗಿರೋರು ನಿಮ್ದು ಯೂಟ್ಯೂಬ್ ನೋಡ್ತಾ ಇರ್ತೀವಲ್ಲ, ನೋಡ್ಬೇಕಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತೇವೆ. ಹೌದು. ಯಾವಾಗ ಚೆನ್ನಾಗೈತಲ್ಲ ಪಾರ್ಕಿಂಗ್ ಲಾಕೆ ಬೋಲ್ ಚಿರಂಜಿ ಹೆಂಗೆ ಹೋಗೋದು ಹಂಗೇನಾ? ಅದು ನೋಡಿ ಮಗ ಕಾರ್ಗೆ ಹಾಕಿದಾಗ ಎಷ್ಟು ಸೇಫ್ಟಿ ಗೊತ್ತಲ್ಲ. ಹೌದಾ? ಏನು ಸೇಫ್ಟಿ ಇದು? ಬಿಸಿಲ್ಗ ಅದು ಗ್ಲಾಸ್ ಇದೆಯಲ್ಲ, ಹ್ಞೂ ಟೆಂಪ್ರೇಚರ್ ಕಡಿಮೆ ಆಗಲ್ಲ. ಒದ್ದಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. 40 + 90. ಈಗ ನಾನು ನಿನ್ನ ಗಾಡಿ ನಂಬ್ಕೊಂಡು ಪೆಟ್ರೋಲ್ ಹಾಕ್ಸ್ಕೊಂಡಿರೋ ಬಂದೆ. ಯಾರು ಪೆಟ್ರೋಲ್ ಬಂಕ್ ಇಲ್ಲೇ ಪಕ್ಕದಲ್ಲಿ ಐತೆ ಅನ್ಕೋ. ಮ್ಯಾಕ್ಸಿಮಮ್ ನನ್ನ ಗಾಡಿ ಒಂದು 5 ಕಿಲೋಮೀಟ್ರ್ ಹೋಗ್ಬೋದು. ನಂದು ಹೋಗುತ್ತೆ. ಬೆಳಗ್ಗೆ ಹಾಕ್ಸ್ತಾ ಇದ್ದೆ. ನಾನು ಹಾಕ್ಸ್ತೇನೆ ಅಂತ ನಿನ್ಗೆ ಟೈಮ್ ಇರಲಿಲ್ಲ ನನಗೆ. ಮೇಯ್ನ್ ಬೇಕಾಗಿದ್ದೇನೆಂದರೆ ಮೋಡಗಳೆಲ್ಲ ಹಿಡಿತೆ ನೀನು. ಅದಕ್ಕೆ ಅಲ್ಲಿ ನಾನು ಹಂಗೆ ಅದಕ್ಕೆ ಅಂದ್ಬಿಟ್ಟು ಹಂಗೆ ಓಡಿ ಬಂದ್ಬಿಟ್ಟೆ. ಟಿಕೆಟ್ ತೋರಿಸ್ಬೇಕದ ಹೆಲ್ಮೆಟ್ಗೆ? ಟಿಕೆಟ್ ಅವ್ರಿಗೆ ಅವ್ನಿಗೆ ಒಂದು 30 ರೂಪಾಯಿ ಎಷ್ಟೋ ಕೊಡಬೇಕು. ಎಷ್ಟು ಒಂದು ಎಷ್ಟು ಹೇಳ್ಬೋದು ಅವನು? ಯಾಕೆ ಈ ಥರ ನೋಡಿದ್ರೆ ನಡಿಬೋದು. ಅದು ಇಳಿಬೇಕು ಅಂತ ಅನ್ಸುತ್ತೈತೆ. ಈ ಕೈ ಹಿಡ್ಕೊಂಡು ಬೆಳ್ಳಿ ಹಿಡ್ಕೊಂಡು ಹೌದಾ? ಇದರ ಪ್ಲೇನ್ ಬಿಟ್ಟಿದ್ರೆ ನಡೀತೀವಿ.